నమస్కారం అండి. నమస్కారం. వైష్ణవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని 5 నెలల గర్భవతిని చేసి పొడిచి మరీ చంపేసిన వ్యక్తి గురించి జగిత్యాలలో జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. బట్ మీరేమనుకుంటున్నారు? ఆ వ్యక్తిని ఏం చేయాలంటారు? ఏం చేయాలి? ఏం చేయాలా? ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు? దొరికాడా? పోలీసులకి మేపుతున్నారా? కాదమ్మా, ఇంత కడుపుతో ఉన్న అమ్మాయిని ఎంత ప్రాణంగా చూసుకుంటారు. ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి చూడండి, వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి ఒక్కటే ఆడపిల్ల. అందరూ ఎంతమంది 17 మంది అన్నదమ్ముళ్ళు అందరికీ కలిపి ఒకటే ఆడపిల్ల. వాళ్ళు ఎంత బాధలు పడి ఉంటారు. కడుపుతో ఉన్న అమ్మాయికి ఎంత ప్రేమగా చూసుకోవాలి. అలాంటిది పొడిచి చంపాడంటే యూట్యూబర్ అని చెప్పేసి చెప్తున్నారు. యూట్యూబ్ ఛానల్ బాగుంది. అమ్మాయి చాలా బాగుంది పద్ధతిగా. అయితే అంత ఘోరంగా చంపాడంటే ఇంకా ఎన్ని పెద్ద శిక్షలు వేసినా కానీ, ఇలాంటి వాళ్ళకి ఎన్కౌంటర్లు చేస్తున్నా కానీ, ఉరి శిక్షలు పడుతున్నా కానీ, ఆన్ ది స్పాట్లో చంపుతున్నా కానీ ఇంకా బుద్ధి రావట్లేదు. ఇంకా పెరిగిపోతున్నాయి. ఇంకా దీనికి పులి స్టాప్ పెట్టేది ఎక్కడుంది అంటున్నావు నువ్వు? లేదు కదా. వాడిని అరెస్ట్ చేశారు. సరే, ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు ఎందుకు జైల్లో పెట్టారు? ఎంత నరకం అనుభవించుంటుంది. ఎన్నిసార్లు పొడిచాడు. అసలు ఆ అమ్మాయి చావు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. నిజంగా నాకు ఎంత బాధ వేస్తుందో. ఒక ఆడపిల్లగా చాలా చెప్పుకోవడానికే ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఏం చేయలేరన్న భయంతోనే అలా చేసి ఉంటాడా? ధైర్యంతోనే? ఏం చూసుకుని ధైర్యము? అవును, ఏదైనా ధైర్యం ఏం చూసుకుని ధైర్యంతో అలా చంపాడు అంటున్నా నేను. కానీ ఉరి శిక్ష వెంటనే అమలైంది. వాడికి ఈ రోజే రేపు ఉరేస్తారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. వేయాలి కదా, మరి ఎందుకు వేయట్లేదు? వేయాలి. ఇప్పుడు ఆయనకి ఉరి శిక్ష కాదు, ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో, ఎన్నిసార్లు కత్తితో పొడిచాడో సేమ్ శిక్ష అలాగే ఉండాలి. ఆ నొప్పి అనేది వాడికి కూడా తెలియాలి. అంటే వాళ్ళ బ్రదర్స్ మాత్రం మాకు అప్పగిచ్చేయండి, మేము చూసుకుంటాం అంటున్నారు. అవును, ఇవ్వచ్చు బాగుంటది. ఎందుకు నన్ను కూడా జాయిన్ చేయండి. వాడికి తుంచి ఇంకా మామూలుగా కాదు, వాడి శవాన్ని తీసుకుపోయి మేము ఏం చేయాలో చేసి అది పాతి పెడతాం. ఎవరికైనా సరే ఆడపిల్లకి అలా జరిగితే ఆ ఇంటి ఆడపిల్ల కాదమ్మా, మన ఇంటి ఆడపిల్ల అనుకోవాలి. ఎవరైనా సరే వాళ్ళ అప్పచెప్పండి అన్నప్పుడు వాళ్ళకి అప్పచెప్పండి. పోనీ ఎందుకు ఊరికే శిక్షలు ఎందుకు, మళ్ళీ బెయిల్ ఎందుకు, మళ్ళీ బయటికి తీసుకొని రావడం ఎందుకు, ఇలాంటి వాళ్ళకి మేపడం ఎందుకు? అమ్మాయి కావాలి, నేను ప్రేమించిన అని చెప్పి లవ్ చేసే కదా, ఇల్లరికం తీసుకొని ఇష్టపడే వాళ్ళు అందరూ ఒప్పుకొనే కదా పెళ్లి చేశారు. అలాంటప్పుడు నీకు చంపడానికి కారణం ఏంటి? 27 years, అమ్మాయి 17 years, 18 and 19. అవును. అయితే వాళ్ళందరికి ఐఫోన్లు కొనిచ్చడం ఈ గిఫ్ట్ కింద. ఎవరు? ఇతను అబ్బాయిలు ఈ అబ్బాయా? అంటే అమ్మాయిని ఆకర్షించడానికి గిఫ్ట్లు ఇవ్వడం, ఇలాగా చాపను ఎరబట్టినట్టు. అవును. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కూడా ఇది కూడా కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే డబ్బు, ఎవరన్నా డబ్బు ఆశ చూపిస్తే అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారు. ప్రేమ అనేది, లవ్ అనేది అంతా తుస్సు, గ్యాస్ మైకం అది. ఇప్పుడున్న ప్రేమలు అన్నీ ఫేకే, ఎక్కడ లేదు. కానీ అంతగా ప్రేమించాడు. అన్ని కుటుంబాలు కలిపి ఒకటే ఆడపిల్ల. అంత ప్రేమగా చూసుకున్నప్పుడు అంత అందమైన అమ్మాయిని చంపడానికి ఎంత చేతులు లేదు. ఒక అమ్మాయి లవర్ ఉంది అని చెప్తున్నాడు పెళ్ళైన తర్వాత లవ్ చేపించాడు ఈ అమ్మాయికే. ఆ అమ్మాయి వల్లనే ఈ అమ్మాయిని చంపి ఉండొచ్చు కదా. మరి అలాంటప్పుడు నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒకటే కొడుతున్నా, ఎందుకు ఆయనను మేపుతున్నాడు? వాళ్ళు ఏదైతే చెప్పారో, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఏం చెప్పారో అతను తీసుకొని వెళ్ళి అప్పచెప్పండి. బెస్ట్. వాడిని మాత్రం బతకనివ్వకూడదు. ఒక అమ్మాయి లైఫ్లో నిన్ను నమ్ముకొని వచ్చిందయ్యా. నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నువ్వు అలా చంపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? నిన్ను లవ్ చేసింది కదా, మరి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి అందగత్త కాదు అనడానికి లేదు. అక్కడ చాలా అందంగా ఉంది అమ్మాయి, బొమ్మలాగుంది. నీ చేతులు ఎట్లా లేసారా ఎదవనా కొడుక? పోలీసులు సపోర్టా? వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముళ్ళు ఖచ్చితంగా చంపేయాల్సిందే. పోలీసులు చూడండి, పోలీసులకు కూడా నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మేము ఒక క్వశ్చన్ వేస్తున్నాము. ఇలాంటి శిక్షలు మీరు సపోర్ట్ చేశారు అంటే ఇప్పుడు చూడండి, అది మీ తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున వేస్తారు, 14 రోజులు రిమాండ్కి పంపిస్తారు. ఎవడో గొట్టంగాడు వస్తాడు, లాయర్ని పెడతాడు, ఇడిపించుకొని వస్తాడు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని అరేస్తాడు. అది కొనిచ్చి ఆ అమ్మాయిని చంపడానికి గ్యారెంటీ ఏముంది? నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను, ఆ దేవుడు ఉన్నాడు అంటే వాడి బయటికి వదిలితే కానీ అదే వాడికి చివరి రోజు.
100% వెతికి వాడిని వేట కొడవలతో చంపి నరికి చంపాలి. అదే మా రాయలసీమ అయితేనా ముక్కలు చేసి చంపుతారు ఇలాంటి వాళ్ళని. అట్లుంటుంది. ఎవరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పవర్ అట్లా చూపిస్తాము. వీళ్ళ అన్న తమ్ముళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఒక ఆడపిల్లగా నేను మీ చెల్లెలు అనుకోండి, వాడిని మాత్రము రిలీజ్ చేస్తే మాత్రము మీరు చేసే పని మీరు చేయండి అంతే. అప్పుడు మీ చెల్లెలకి ఆత్మశాంతి కలుగుతుంది. పోలీసులు సపోర్ట్ ఉన్నారని చెప్తున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయకుండా అప్పటికప్పుడు ఎన్కౌంటర్ అన్న చేయండి, లేకుంటే ఉరన్నా వేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు తెలుసా? కడుపుతో నిండు గర్భిణి ఆమె, సిగ్గు లేదు. కేవలం ఆ వ్యక్తి ఒక్కడి మాత్రమే కాదు, వాళ్ళ అత్తయ్య కూడా ఆ హత్యలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని చెప్పి అంటున్నారు. ఆవిడ కూడా ఉరిశిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో, ఆ యదవ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ ఉందా, వాళ్ళ నాన్న ఉన్నాడా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తము సపోర్ట్ ఉంది అంటే అందరికేసేయండి అంతే. ఎవరిని వదలొద్దు. ఆ పాపం ఊరికే పోదు. ఇప్పటికే ఆడపిల్లలు ఉసురు ప్రపంచానికి తగిలి దేవుడు ఏదో చేస్తున్నాడు. 20 నుంచి 20 కరోనా అప్పటి నుంచి జనాలతో ఆడుకుంటున్నాడు. ఈ ఆడపిల్లలు ఉసురు తగలబట్టే ఇలాంటి రోగాలు ఇలాంటివన్నీ మొదలయ్యాయమ్మా. ఇప్పుడు లాస్ట్ అన్న కొంచెం మంచిగా ఉండాలి. చూస్తున్నారు కదా బ్రహ్మం గారు ఏం చెప్తున్నారు, రాను కొంచెం ఉండండి. మీకు ఎలా ప్రపంచంలో ఎలా వావి వరుసలు మర్చిపోయి కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతాయని బ్రహ్మం గారి సినిమా చూడండి, మీకు అక్కడ అర్థమైపోతుంది ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి. కానీ వీడిని వాళ్ళు మాత్రం వదలరు. 100% చంపి సమాధి చేయడం మాత్రం 100% నేను చెప్తున్నా. అంటే ఇట్లా కట్నం కావాలి, డబ్బులు కావాలి, ఇలా వేధించే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? డబ్బుని ఏం చేసుకుంటారు? డబ్బు అమ్మ ఈరోజు ఉంటే చూడు, మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం. డబ్బు ఈరోజు కాకుంటే రేపు సంపాదించుకోవచ్చు. మంచితనం సంపాదించుకోవడం చాలా టైం పడుతుంది. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి 5 నిమిషాలు చాలు. నువ్వు ఎంతన్నా చెడ్డ పేరు తెచ్చుకున్న తర్వాత నువ్వెంతన్నా మారు, నువ్వు చెడ్డదానివే, నువ్వు చెడిపోయినోడివే అంటారు. కానీ నువ్వు గాంధీ మహాత్ములాగా మారినా మచ్చ పోదు. అలాంటిది ఈ రోజుల్లో డబ్బుకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఆడపిల్లలందరికీ ఒకటే చెప్తున్నా, నేను ఒక ఆడపిల్లగా ఏం చెప్తున్నానంటే, మీరు డబ్బుకి ఎవడన్నా డబ్బు పెట్టారంటే అబ్బా ఎంత మంచోడు, గొప్పవాడు, నా లవర్ చూడు ఇలాంటి వాడని మీరు వేరే అమ్మాయికి చెప్పుకోవడము, ఆమె ఇంకా 10 మందికి చెప్పుకోవడము డబ్బులు వేస్తుంది. ఇక్కడ వాళ్ళ కంపు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. నిజమైన ప్రేమలు లేవు. ఓన్లీ డబ్బున్నంతసేపే ఆయన వెనకాల తిరుగుతారు మీరు. తర్వాత ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి పరిస్థితి ఏందో. అది చూసన్నా మారండి అంటున్నా. ఆడపిల్లలు మారండి అమ్మ కొంచెము. మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసుకోండి. లేదు లవ్ చేశాడంటే అబ్బాయి నీకు జీవితం ఇస్తాడా అన్నప్పుడు మీ పెద్దవాళ్ళకి చెప్పండి. అప్పుడు వాళ్ళు ఆలోచించి మాట్లాడుకొని మీకు ఒక లైఫ్ ఇస్తారు. కానీ ఇప్పుడు వైష్ణవిని చూశారు కదా పాపము, ఒక ఆడపిల్ల. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఆడపిల్లని గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఉండండి అమ్మ. జీవితాంతం ఏడిపించద్దండి తల్లిదండ్రుల్ని. ఎందుకంటే అమ్మాయి పోయినా కానీ ఆ పెయిన్ అనేది, ఆ నొప్పి అనేది నేనే కళ్ళతో నాకు ఎంత నీళ్ళు వచ్చినాయి తెలుసా. కడుపుతో ఉన్న వాళ్ళకి పోలీసులు లాయర్లు కాపాడుతున్నారు. వాళ్ళకి మీరు ఏమేమి చెప్తారు? పోలీసులకు వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉంటారు. పోలీసులకి ఇప్పుడు పాయింట్ మంచిగా ఉందన్న. ఇప్పుడు లాయర్లు పోలీసులు కాపాడి వాళ్ళకి రక్షణ కల్పించినందుకే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మీ చట్టమే కరెక్ట్ ఉంటే, మీ డిపార్ట్మెంటే కరెక్ట్ ఉంటే, మీరు కరెక్ట్గా శిక్షలు వేస్తే ఇలాంటివి ఎప్పుడు జరగవు. మీరు ఒక దుర్మార్గుడికి మీరు సపోర్ట్ చేసినంత కాలం మా ఆడపిల్లలకి, ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి రక్షణ లేదు. అందుకు సపోర్ట్ చేయకుండా కఠినమైన శిక్షలు వేసి అప్పటికప్పుడు ఉరి శిక్ష వేసేయండి, లేదా ఎన్కౌంటర్. మా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వరంగల్లో యాసిడ్ దాడి జరిగింది. 24 అవర్స్లో ఇచ్చారు. ఏంటి? ఎన్కౌంటర్ చేశారు. ఎందుకు? ఒక యాసిడ్ దాడిలో పాపము ఎంత నరకం అనుభవించుంటుంది. శిక్షలంటే అలా ఉండాలి. మీరు సపోర్ట్ చేసినంత వరకు మా ఆడపిల్లలకి రక్షణ ఉండదు. ఏ ఇంట్లో ఏ ఆడపిల్లకి రక్షణ ఉండదు, మిగలదు. మాకు కడుపు కోత అంతే అనిపిస్తుంది. మీరు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరగవు అనిపిస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.